హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సన్ ఒక స్టారేనా లేదా సంథింగ్ బియాండ్ స్టారా అని? రోజు వచ్చే సూర్యుడే, ఎప్పుడు కాసే ఎండే, లేదా బాగా ఎక్కువ ఉన్నాయో, ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయో తప్ప మనలో చాలామంది అసలు సన్ గురించి పెద్దగా ఆలోచించరు. ఈ వీడియోలో మీకు వై సన్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఎ స్టార్ అనేది నేను వివరిస్తాను. మనందరికీ తెలిసిందే కదా, సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ ఉంటాయి, సెంటర్లో సన్ ఉంటాడు అని తెలుసు. కానీ సన్ ఒక పెద్ద స్టార్, అంటే ఒక పెద్ద నక్షత్రం అన్నమాట. అది కూడా మన ఎర్త్కి చాలా దగ్గరగా ఉండే స్టార్. మీకు క్లియర్గా సన్ గురించి తెలియాలంటే ఈ 2 పార్ట్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1, సన్ అండ్ ది సైన్స్. సన్ మీద ఆస్ట్రానమర్స్ చాలా రీసెర్చెస్ చేశారు అండ్ చేస్తూ ఉన్నారు కూడా. ఇంకా ముఖ్యంగా అందులో సన్ మీద నాసా రీసెర్చ్ స్టాండౌట్గా నిలుస్తుంది. ఎందుకంటే వీరు చేసే పరిశోధనల ద్వారా మనకి అనేకమైన సర్ప్రైజింగ్ విషయాలు సూర్యుడి గురించి, సన్ గురించి బయటపడ్డాయి. అందులో అతి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సోలార్ సిస్టమ్ మొత్తానికి కూడా సన్ యొక్క గ్రావిటీతో హోల్డ్ చేసి ఒక ఆర్డర్లో సోలార్ సిస్టమ్ని ఉంచడం. అంటే సోలార్ సిస్టంలో 9 ప్లానెట్సే కాకుండా యాటమ్స్తో ఫామ్ అయిన శిథిలాలు కూడా ఉన్నాయండి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సన్ నుండి జనరేట్ అయ్యే హీట్ మన ఎర్త్ని వామ్గా చేయడం వల్ల అటు ప్లానెట్స్కి, వాటి ద్వారా సర్వైవ్ అయ్యే యానిమల్స్కి, ఫైనల్గా హ్యూమన్స్కి కూడా ఫుడ్ లభిస్తుంది. కేవలం సన్లైట్ లేకపోతే మొత్తం లైఫే సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. అయితే పరిశోధనలో చాలా ఎక్సైటింగ్ విషయాలు బయటపడ్డాయి. కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంటైర్ యూనివర్స్లో ఫాస్ట్గా ట్రావెల్ చేసే లైట్ అని మనకు తెలుసు. అందుకే స్పీడ్ని లైట్ ఇయర్స్తో చూస్తారు ఆస్ట్రానమర్స్. అయితే మీకు తెలుసా, అంత ఫాస్ట్గా ట్రావెల్ చేసే లైట్ కూడా మన ఎర్త్కి రీచ్ అవ్వడానికి 8 minutes 20 seconds పడుతుందని. అంటే మనకి సన్కి ఉన్న డిస్టెన్స్ ఎంతో మీరు ఊహించుకోవచ్చు. సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా 96 మిలియన్ మైల్స్, అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ అన్నమాట. అంతేకాదు 3,30,000 ఎర్త్స్ కలిపితే ఉన్నంత సైజులో ఉంటుంది మన సన్. అంత దూరంలో ఉన్న సన్ మనకి ఇంత వేడిగా అనిపిస్తే సమ్మర్లో, మరి ఇంతకీ సన్ మీద టెంపరేచర్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఉండొచ్చు అంటారు, చెప్పండి. ఈ టెంపరేచర్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కేవలం సన్ సర్ఫేస్ మీద 6000 degrees సెంటీగ్రేడ్ ఉంటే సన్ మధ్యలో, అంటే కోర్లో సుమారు 16 million to 21 million degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ టెంపరేచర్కి కారణం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. ఇలా చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. అయితే ఈ కండిషన్స్లో ఉన్న సన్ అంత డిస్టెన్స్లో ఉండడం వల్ల మన ఎర్త్కి అవసరమైన ఎనర్జీ ఇచ్చి లైఫ్ సస్టైన్ అవ్వడానికి కారణమవుతుంది. మనం సూర్యుని దేవుడిగా భావించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఆర్ వైఖరి. అయితే సన్ దేవుడని కేవలం మన హిందూ సాంప్రదాయంలోనే కాదు, నార్సిజం, ఈజిప్షియన్, గ్రీక్ మైథాలజీస్లో కూడా సన్ని గాడ్గానే కన్సిడర్ చేస్తారు. అన్ని మైథాలజీస్లోనూ కూడా స్టాండౌట్ పాయింట్గా నిలిచేది ఏంటంటే సూర్యుడి యొక్క రథం, అంటే చారియట్. మరీ ముఖ్యంగా గ్రీక్ అండ్ హిందూ మైథాలజీస్లో చూస్తే సన్న రథాన్ని గుర్రాలతో రిప్రజెంట్ చేస్తారు.
ఆ రథానికి 7 హార్సెస్ ఉంటాయి, అంటే 7 కలర్స్. దాన్ని విబ్జ్యోర్ కింద కూడా మనం అనుకోవచ్చు, విబ్జ్యోర్ అన్నమాట. ఓకే, ఈ సూర్యారాధన గ్రీకులో 200 బీసీ 200 బీసీ నుండి ఉన్నట్టు ఒక అంచనా. ఇక సూర్యుడి ప్రస్తావన మన హిందూ ధర్మంలో వేదాల నుండే ఉంది. పురాణాల్లో కూడా సూర్యుడిని దేవుడిగా ప్రస్తావించడం మనం చూడొచ్చు. ఇందులో ముఖ్యమైన ఒక ఎగ్జాంపుల్ రామాయణంలో ఉంది. ఆదిత్య హృదయం చదివి యుద్ధానికి వెళ్తే విజయం కన్ఫర్మ్ అని యుద్ధకాండలో అగస్త్య మహర్షి శ్రీరాముడికి చెప్పిన విషయం మనకు తెలిసిందే కదా. ఇక మన తులసీదాస్ గారు రాసిన హనుమాన్ చాలీసాలో ఒక సెంటెన్స్ ఇలా చెప్పారు: యుగ సహస్ర యోజన పరభాను, అంటే ఒక యుగం అంటే 12,000 ఇయర్స్, ఒక సహస్ర అంటే 1000 ఏళ్ళు, 1 యోజన అంటే 8 మైల్స్. అంటే మీరు లెక్కేసుకుని చూడండి, 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 96 మిలియన్ మైల్స్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా నాసా వాళ్ళు లెక్కతో సరిపోతుంది. మరి సూర్యుని దేవునిగా కొలిచే సనాతన ధర్మంలో ఎర్త్కి సన్కి డిస్టెన్స్ ఈ పరిజ్ఞానం లేకుండానే, ఏ పరిజ్ఞానం లేకుండానే తులసీదాస్ గారు ఆ రోజుల్లో చెప్పారు. అంటే మనకి ఇక్కడే స్పష్టమైపోతుంది సూర్యుడు దేవుడు అని, గాడ్ అని. అంతటి గొప్ప సూర్య భగవానుడికి విశేషమైన మాఘమాసం ఈ నెల 30th నుండి మొదలైపోయింది, అంటే నిన్నటి నుంచి మొదలైంది. కాబట్టి మనం ఒక 2 విషయాలు పాటిస్తే సూర్యుని కృపకి పాత్రలు అవ్వగలం. అదేంటంటే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, అండ్ రెండోది సాత్విక ఆహారం, అవాయిడ్ నాన్ వెజ్ ఫర్ ఏ మంత్. నేను అది చెప్తున్నాను ఎందుకంటే చేయలేని వారు అట్లీస్ట్ సండేస్ అయినా చేయండి. ఈ నెల ఫాలో అవ్వండి. మీరు మీకు ఆరోగ్యంలో కానీ మైండ్ సెట్లో కానీ ఎంత మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కావాలంటే ప్లీజ్ డూ విజిట్ మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్.